హాయ్ గైస్, వెల్కమ్ టు రాజాస్ జర్నీస్. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ముందుగా వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ బెల్ బటన్ కూడా నొక్కండి. మన వీడియోస్ నిరంతరం మీ అందరికీ వస్తానుంటే మన నోటిఫికేషన్ ఎప్పుడు మీ మొబైల్లోకి ఎప్పుడు వస్తుంటుంది. ఇక వీడియోలోకి వచ్చేసినట్లయితే 102 సంవత్సరాలు చరిత్ర గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి మనం ఈరోజు వెళ్ళబోతున్నాం. అది ఎక్కడ ఉంది, ఆ ఆలయానికి ఎలా చేరుకోవాలి అనే దానిపై ఈ వీడియోలో మీకు వివరిస్తాను. ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే ఈ ఆలయం యొక్క విశిష్టత కూడా మీకు తెలియజేస్తాము. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుత కాకినాడ జిల్లాలో పెద్దాపురం పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం. ఇది నూతనంగా పునర్నిర్మాణం చేయడం జరిగింది. గత 100 సంవత్సరాల నుండి ఇది వేరే ఆలయం రీతిలో ఉండేది. శిథిలావస్థకి వచ్చే సమయానికి ఇక్కడ ఉన్న ఆర్యవైశ్య సోదరులు, కుటుంబీకులు అందరూ కలిసి ఒక కంకణం కట్టుకుని ఈ అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని ఒక గొప్ప సంకల్పంతో ఈ ఆలయానికి అభివృద్ధిగా ముందుకు తీసుకువెళ్ళారు. ఈ ఆలయానికి ప్రధాన కారకులు, అలాగే ఈ ఆలయానికి అత్యధిక ఆర్థికంగా సహాయపడిన వ్యక్తులు శ్రీ పెద్దాపురం లలిత ఇండస్ట్రీస్, మట్టే ఆదినారాయణ నాగమణి దంపతుల కుమారులు శ్రీ మట్టే సత్యప్రసాద్ గారు, అలాగే మట్టే శ్రీనివాస్ గారు దంపతుల చేతుల మీదుగా ఈ ఆలయంలో విగ్రహాలు, అలాగే ఆలయ పునర్నిర్మాణం అయితే జరిగిందని ఈ ఆలయ అర్చకులు అలాగే స్థానికులు చెప్పడం జరిగింది. ఈ ఆలయంకి ఉన్న విశిష్టత ఏమిటంటే, ఈ ఆలయంలో సుమారు 7 దేవాలయాలు అయితే ఇక్కడ మనకి దర్శనమిస్తున్నాయి. మన తూర్పుగోదావరి జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడైతే ఈ ఆలయం నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఈ ఆలయంలో ఒక ఈశ్వరుడు కూడా మనకి దర్శనమిస్తారు. ఆలయంలోకి మనం వెళ్ళగానే మొదట 3 ధ్వజస్తంభాలు కనిపించాయి కదండి. ఆ 3 ధ్వజస్తంభాలు విఘ్నేశ్వరుడికి, కన్యకా పరమేశ్వరి అమ్మవారికి, మృత్యుంజయేశ్వర స్వామి వారికి ఆ 3 ధ్వజస్తంభాలు అయితే నిర్మాణం చేశారు. మనం ఆలయంలోకి వచ్చినట్లయితే ముఖ్యంగా మొదటి పూజ అందుకునే గణపయ్య శివయ్య పుత్రులు ఈ ఆలయంలో అమ్మవారికి కుడి పక్కన గణపయ్య, అలాగే ఆయన తమ్ముడు కుమారస్వామి నాగదేవత దర్శనమిస్తారు. మనకి ప్రధాన దేవతగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు మధ్యలో మనందరికీ దర్శనమిస్తారు. లోపల ఎంతో అతి సుందరంగా అమ్మవారి ఎదురుగా సింహవాహనం ఎదురుగా ఉంటుంది. మనం గర్భాలయం లోపలికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి అటు ఇటు 2 ఉత్సవమూర్తులు అయితే మనకి దర్శనమిస్తున్నాయి. అలాగే అమ్మవారి దగ్గరికి వెళ్ళినట్లయితే అమ్మవారు ఎంతో సుందరంగా, అతి అందంగా తీర్చిదిద్దబడి ఉంటారు. అమ్మవారు నలుపు రాతి విగ్రహంతో వెలిచిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు. ఈ అమ్మవారి చరిత్ర ఏమిటంటే, ఆర్యవైశ్యులకు ఆరాధ్య దైవంగా కొలవబడే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆ అమ్మవారు హిందువులచే పూజించబడే ఒక దేవతామూర్తి. ప్రధానంగా గోమతి లేదా ఆర్యవైశ్యులు కులస్తులకు కులదేవత. ఈ కులస్తులు అధికంగా ఆంధ్రప్రదేశ్లోను, అలాగే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలో కూడా నివసిస్తున్నాడు. వాసవి మాతకు ఆంధ్రప్రదేశ్లో పెనుగొండలో అతిపెద్ద విగ్రహం ఉన్నదని మనందరికీ తెలిసిన విషయమే. అలాగే మన పెద్దాపురం పట్టణంలో కూడా శ్రీ వాసవి అమ్మవారి ఆలయం ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా అమ్మవారి బయటకు వచ్చినట్లయితే ఇక్కడ లలితాదేవి మనందరికీ దర్శనమిస్తుంది. అదేవిధంగా ఆదిశంకరాచార్యులు వారు కూడా విగ్రహం మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి ఆలయం. దీనికి పక్కనే ఒక సీతారాములు, అంటే శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి కలిగిన ఒక
ఒక చిన్న ఆలయం మనందరికీ పాలరాతి విగ్రహాలతో దర్శనమిస్తుంది. దశరథ మహారాజు తనయుడు శ్రీరామచంద్రమూర్తి అందరికీ దర్శనమిస్తాడు. ఈ ఆలయానికి మరుపక్క సద్గురు షిరిడి సాయినాథుడు మనందరికీ దర్శనమిస్తాడు. ఇది 7వ ఆలయంగా రూపొందించబడుతుంది. ప్రధానంగా మనకి శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారు, అలాగే విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగదేవత ఆలయాలు మధ్యలో ఉంటాయి. దీనికి పక్కనే కామాక్షి సమేత మృత్యుంజయేశ్వర స్వామి వారి ఆలయం. ఇప్పుడు మనం శ్రీ కామాక్షి సమేత మృత్యుంజయేశ్వర స్వామి వారి ఆలయం కోసం మనం తెలుసుకుందాం. ఎందుకు ఇక్కడ ఈ ఆలయాన్ని అయితే ఎక్కడా లేని విధంగా మన జిల్లాలోనే లేదు. అది మృత్యుంజయేశ్వర స్వామి వారి ఆలయం. ఒక కాశీలో మాత్రమే ఉంది ఈ మృత్యుంజయేశ్వర స్వామి వారి ఆలయం. ఇక్కడ ఈ శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ మృత్యుంజయేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం మా పెద్దాపుర ప్రజలు ఎంతో అదృష్టవంతులుగా గావించవచ్చు. ఈ ఆలయం చరిత్రకు వచ్చేసరికి ఈ మృత్యుంజయేశ్వర స్వామి వారి లింగాన్ని కంచి పీఠాధిపతులు శ్రీ జయేంద్ర సరస్వతి వారి చేతుల మీదుగా అందించిన లింగం ఇది. ఇక్కడ మనకి కంచి పీఠాధిపతులు ఆధ్వర్యంలో పూజలు అందుకొని మన పెద్దాపురం పట్టణంలో శ్రీ వాసవి కనికా పరమేశ్వరి ఆలయంలో ఈ విగ్రహాన్ని మనకి పునరుద్ధరించడం జరిగింది. ఈ ఆలయంలో విఘ్నేశ్వరుడు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మధ్యలో ఈ కామాక్షి సమేత శ్రీ మృత్యుంజయేశ్వర స్వామి వారి ఆలయం అయితే మనకి దర్శనమిస్తుంది. ఈ మృత్యుంజయేశ్వర స్వామి వారికి మనం పూజలు చేసినట్లయితే మనకి ఎటువంటి అనారోగ్యాలు ఉన్న సమస్యలు వెంటనే తీరిపోతాయని ఈ ఆలయ అర్చకులు చెప్పడం జరిగింది. చూశారు కదా ఎంతో సుందరంగా, ఎంత ముద్దుగా ఉందో ఈ మృత్యుంజయేశ్వర స్వామి వారి విగ్రహం. నిత్యం పూజలు అందుకునే ఆ మహాపరమేశ్వరుడు మనందరికీ దర్శనమిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ ఈ ఆలయానికి వచ్చి మృత్యుంజయేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొంది మీకున్న ఆరోగ్య సమస్యలన్నీ తీర్చుకోవాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా. ఇక్కడ ప్రతిరోజు స్వామివారికి ఆలయ అర్చకులు శ్రీనివాసులు వారి చేతుల మీదుగా అభిషేకాలు పంచామృతాలతో జరగడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మృత్యుంజయేశ్వర స్వామి వారి యొక్క విశిష్టత ఏమిటి అనేది ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం. ఈ వాసవి కనికా పరమేశ్వరి ఆలయంలో ప్రతి పౌర్ణమి నాడు అమ్మవారికి అభిషేకాలతో పూజలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలియజేశారు. అదేవిధంగా శ్రీ మృత్యుంజయేశ్వర స్వామి వారి శ్రీ కామాక్షి సమేత మృత్యుంజయేశ్వర స్వామి వారి ఆలయానికి ప్రతి సోమవారం, అదేవిధంగా మాస శివరాత్రి మహోత్సవాలకు కార్తీక మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకి మీ ఆరోగ్య శ్రమలు తీర్చుకోవాలని ఆలయ అర్చకులు తెలియజేశారు. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणे नमोस्तुते।
శ్రీమాతృ నమః. శ్రీ స్వర్ణాకర్షణ భైరవి బాలాయంత్ర సహిత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు మన పెద్దాపురం చక్కగా అమ్మవారు వెలిసి 102 సంవత్సరాలు పూర్తి అయ్యి చక్కగా ఆ సమయంలో అమ్మవారి యొక్క ఆలయ నిర్మాణం చెయ్యాలని అందరూ కూడా సంకల్పించగా మన మట్టే సత్యప్రసాద్ గారు దంపతులు అలా మట్టే శ్రీనివాసరావు గారి దంపతులు చక్కగా వినాయకుని యొక్క ఆలయాన్ని అలాగే కామాక్షేయమైన మృత్యుంజయేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. చక్కగా భక్తులందరూ కూడా విశేషంగా స్వామివారిని దర్శించుకుని ఆ ఆరోగ్యప్రదాతైనటువంటి మృత్యుంజయేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత ఆయురారోగ్యులు సిరి సంపదలతోటి కూడా చక్కగా వర్ధిల్లుతూ ఉన్నారు. అలాగే ఈ ఆలయ విశిష్టత ఏమిటయ్యా అంటే చక్కగా మనకి కంచి కామాక్షి అయినటువంటి శ్రీ శారదాపీఠాధిపతులైనటువంటి శ్రీ కామాక్షి పీఠాధిపతులైనటువంటి విజయేంద్ర సరస్వతి స్వామి వారి స్వహస్తాలతో ఇచ్చినటువంటి ఈ బాణలింగాన్ని మట్టే శ్రీనివాసరావు గారు విద్యుల్లత దంపతులు ప్రతిష్ఠించడం జరిగింది. ఈ స్వామికి అభిషేకం చేయడానికి అనేకమైనటువంటి అనారోగ్యాలు రుగ్మతులన్నీ కూడా నాశనమవుతాయని చెప్పి స్వామివారి స్వయంగా చెప్పి ఉన్నారు. కనుక ఈ స్వామిని అందరూ కూడా అభిషేకించుకుని దర్శించుకుని ఆ కామాక్షయమైన మృత్యుంజయేశ్వర అనుగ్రహం పొందుతారని కోరుకుంటున్నాను. విన్నారు కదా ఈ శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి ఆలయం, అదేవిధంగా శ్రీ కామాక్షి సమేత శ్రీ మృత్యుంజయేశ్వర వారి ఆలయం. మీ కుటుంబ సభ్యులతో పాటు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా ఈ దేవాలయాన్ని ఒక్కసారి సందర్శించండి, మీ కోరిన కోరికలు తీర్చుకోండి. పెద్దాపురం పట్టణంలో మరొక ఆలయం శ్రీ మరిడమ్మ అమ్మవారి ఆలయం చాలా పేరుగాంచినది. అక్కడికి వచ్చిన ప్రతి భక్తులు ఇక్కడికి మాత్రం తప్పకుండా రావాలని మనవి. ఇలా మనం గుడి బయటకు వచ్చేసరికి వెనకాల నుండి వస్తే మనం ఇక్కడ చండీశ్వరుడు మనకి దర్శనమిస్తాడు. ప్రతి ఆలయంలో శివయ్య అభిషేకం జరిగిన చోటు వచ్చే ప్రదేశంలో ఈయన మనకి దర్శనమిస్తాడు. ఏదైనా మనం ఇంటికి తీసుకెళ్లే ముందు ఈయనకి చూపించి తీసుకెళ్తే ఎటువంటి హాని జరగదు అని నమ్మకం. ఇలానే వెనకాల నుండి గుడి ప్రాంగణంలో ప్రదక్షిణకైతే చాలా మంచిగా ఏర్పాటు చేశారు. ఈ ఆలయం ఇంకా పునర్నిర్మాణం జరుగుతూ ఉంది, ఇంకా పెయింటింగ్స్ అన్నీ వేయాలి. అలా దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి నవగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు. ఎంతో చక్కగా నవగ్రహాలు వాటి వాహనాలతో, ఎన్ని నవగ్రహ దేవతలు ఉంటే ఆ దేవతామూర్తులు వాహనాలతో మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. ఇది చాలా తక్కువ ఆలయాల్లో విగ్రహాలతో పాటు వాటి అవతారాలు కూడా ఉండే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. మన పెద్దాపురం పట్టణం శివాలయంలో కూడా నవగ్రహాలు ఉన్నాయి, కానీ అక్కడ కూడా అంటే ఈ వాటి అవతారాలు, వాటి విగ్రహాల రూపాలతో ఇక్కడైతే మనకి ప్రధానంగా చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ నవగ్రహాల దర్శనం చేసుకుని మీకున్న దోషాలని తొలగించుకోవాలని ప్రతి ఒక్కరికి మనం చేసుకుంటున్నా. మొత్తానికి ఫైనల్గా ఆలయాన్ని అయితే చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇంకా మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో నిర్మాణం అయితే జరుగుతుంది. ఈ ఆలయాన్ని చాలా సుందరీకరణంగా అభివృద్ధి చేయడం జరిగింది. ఆ పెద్దాపురం పట్టణంలో ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరూ, వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ ఆలయంలో వచ్చి పూజలు నిర్వహించుకుని మీ ఆరోగ్య సమస్యలను అయితే తీర్చుకోవాల్సిందిగా కోరుచున్నాం. మరి సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తా మీ రాజాస్ చెన్నీస్.